నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. మనతో సీనియర్ జర్నలిస్ట్ విజయవాడ నుంచి సుభాకర్ గారు జాయిన్ అవుతున్నారు. సుభాకర్ గారు, వెల్కమ్ సార్. వెల్కమ్ గోపి గారు. సుభాకర్ గారు, నిన్న వైసీపీ అభ్యర్థుల రెండో లిస్ట్ అంటే ఇన్ఛార్జీలు అన్నారు, దాదాపుగా వాళ్ళే అభ్యర్థులు. బొత్స కూడా అభ్యర్థులనే మాట్లాడుతూ ప్రకటించారు అభ్యర్థుల్ని, అంటే ఇన్ఛార్జీల్ని. సో ఇది ప్రకటించిన తర్వాత ప్రత్యేకంగా విజయవాడలో రాత్రి నుంచి ప్రకంపనలు రేగుతున్నాయి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సీటు విషయంలో ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ మల్లాది విష్ణుని మార్చి వెల్లంపల్లి శ్రీనివాస్ని అక్కడికి తీసుకురావడం, వెల్లంపల్లి శ్రీనివాస్ని అక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించడంతో ఒక్కసారిగా అక్కడ ప్రకంపనలు రేగుతున్నాయి. ఏం జరుగుతుంది అసలు? వెల్లంపల్లిని తీసుకురావడం వల్ల మల్లాది విష్ణుకి ఉన్నటువంటి వ్యతిరేకత, లేకపోతే మల్లాది విష్ణు కంటే ఆయన ఏమన్నా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఏమన్నా అక్కడ చేయగలడా? ఇది ఎవరు ఊహించింది. వెల్లంపల్లి శ్రీనివాస్లో టికెట్ లేదు అనుకునే దశలో అనూహ్యంగా సెంట్రల్ సీటు కేటాయించడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెను సంచలనం. పర్టికులర్గా విజయవాడ రాజకీయ విశ్లేషకుడికి ఇది ఒక షాక్ లాంటి సంఘటన అని చెప్పొచ్చు. అయితే దీని వెనక చాలా పెద్ద కథ నడిచింది. ఏంటది? యాక్చువల్గా వెల్లంపల్లి శ్రీనివాస్కి గతంలో మంత్రి పదవి రావటానికి, లేదు ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గం సీట్ రావటానికి కీలకంగా ఆర్ఎస్ఎస్ చాలా కీలకంగా పనిచేసింది. ఆర్ఎస్ఎస్? ఎస్, ఆర్ఎస్ఎస్లో భరత్ జీ అనే ఒక ప్రముఖ అగ్రనాయకుడు, గతంలో 2 రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా పనిచేసిన ఆర్ఎస్ఎస్ నేత భరత్ జీ లాబింగ్లో ఆయన ఆర్యవైశ్య కమ్యూనిటీకి సంబంధించి ఆ అసోసియేషన్ కూడా భారతదేశ వ్యాప్తంగా రన్ చేస్తారు భరత్జీ, ఆర్ఎస్ఎస్తో పాటుగా. దాంట్లో ఆర్ఎస్ఎస్ తరఫున ఆ రోజు భరత్జీ డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి ఫోన్లో మాట్లాడటమే కాకుండా లెటర్ హెడ్ మీద కూడా ఇతనికి ఇస్తే మా మా కమ్యూనిటీకి సంబంధించిన రిప్రజెంటేషన్ ఇచ్చినట్టు అయింది అనే ఆ లెవెల్ రికమెండేషన్ మినిస్ట్రీ ఇచ్చినప్పుడు ఇప్పుడు కూడా అదే లాబింగ్ పనిచేసింది అనేది ఇక్కడ అందుతున్న వార్తలు. వాస్తవానికి వెల్లంపల్లి శ్రీనివాస్ అనే అతనికి టికెట్ లేదనేది అందరికీ తెలుసు, ఆయనకు కూడా తెలుసు. దాదాపుగా అదే నడిచింది కదా. నియోజకవర్గంలో అతి ఎక్కువ వ్యతిరేకతను ఎదుర్కొంటున్న వాళ్ళలో, సర్వేలలో వీక్ పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళలో వెల్లంపల్లి శ్రీనివాస్ ముందున్నారు అనే చర్చలు కూడా మనం విన్నాం కదా. దట్స్ రైట్. వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా వేరే ప్రత్యామ్నాయ మార్గాలు, ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే జనసేనలోకి వెళ్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా ఆయన అనుచరులతో సమాలోచనలు చేశారనేది వార్తలు వచ్చాయి. అయితే వెస్ట్ కాన్స్టిట్యున్సీలో 100కి 100% ఆయన వ్యతిరేకత మూటగట్టుకున్నాడు. ఆయన విధానాలు, ఈవెన్ ఆయన ఓన్ కమ్యూనిటీకి సంబంధించి, వైఎస్ఆర్ కమ్యూనిటీకి సంబంధించి కూడా తీవ్ర వ్యతిరేకత అనేది ఆ 1 టౌన్ ఏరియా బిజినెస్ కమ్యూనిటీలో ఆయన పట్ల వ్యతిరేకత ఉంది. ఏ రకంగా కూడా వెల్లంపల్లి శ్రీనివాస్కి వైసీపీ టికెట్ కేటాయించదు అనేది ప్రజలకి, పార్టీ నాయకులకి, ముఖ్యంగా ఆయనకి చాలా స్పష్టంగా తెలుసు ఆ విషయం. మరి సెంట్రల్ కేటాయించడానికి కారణం ఏంటి? సరే, వెస్ట్ అంటే కేటాయించాలనుకున్నారు, సరే ఇంకెక్కడో కేటాయించవచ్చు. ఒకవేళ మీరు అన్నట్టు ఆర్ఎస్ఎస్ ప్రముఖ్ కానీ ఆర్ఎస్ఎస్ ప్రముఖ్ లెటర్ హెడ్ మీద సంతకాలు చేసి పంపించేటువంటి పరిస్థితి ఉంటే ఇంకెక్కడైనా కేటాయించవచ్చు. కానీ మల్లాది విష్ణుని కాదని ఈయనకి సెంట్రల్ కేటాయించడానికి కారణం ఏంటి? దానికి కారణం ఏంటంటే వెస్ట్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్ 100% వ్యతిరేకత మూటగట్టుకుంటే 75% సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణు వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. గడిచిన ఈ 4.5 సంవత్సరాల వైసీపీ పాలనలో వైసీపీ తరపున గెలిచిన మెజారిటీ కార్పొరేటర్లకి వ్యతిరేకంగా ఇతను పనిచేయటం, ఆ కార్పొరేటర్లకి ఎక్కడ ఏ అవకాశం దక్కనివ్వకుండా ఆ కాన్స్టిట్యున్సీలో, సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో ఉన్న కార్పొరేటర్లు, వైసీపీ తరపున గెలిచిన కార్పొరేటర్లు మొత్తం కూడా ఇతనికి ఈ సెకండ్లో వ్యతిరేకంగా ఉన్నారు. ఆ వ్యతిరేకంగా ఉండేదానికి ఆ కార్పొరేటర్లకు సంబంధించిన ఆదాయ వనరులు, ఆ లాబియింగ్, ఆ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వ్యవహారాలకు సంబంధించి మల్లాది విష్ణు ఆయన అనుచరులతో బిల్డింగ్ ఇన్స్పెక్టర్స్ దగ్గర నుంచి
టౌన్ ప్లానింగ్ వ్యవహారం వరకు మొత్తం ఆయనే కాన్స్టిట్యున్సీలో చక్కబెట్టాడు, మాకు ఎవరికి అవకాశం ఇవ్వలేదు అనేది ఎంటైర్ ఆ వైసీపీ కార్పొరేటర్లు వ్యతిరేకంగా ఉన్నారు, అసంతృప్తిగా ఉన్నారు. రెండోది కొంత ఆ సెంట్రల్ నియోజకవర్గంలో కొన్ని ఏరియాల్లో రెడ్డి లాబియింగ్, రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన ఒక 2-3 కార్పొరేటర్స్ వాళ్ళు కూడా ఈయన పట్ల తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. వాస్తవానికి మల్లాది విష్ణుకి కేటాయించినా కూడా ఆ సీటు మల్లాది విష్ణు గెలిచేదానికి, వైసీపీ దక్కించుకునేదానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. గతంలో ఆయన ఉన్నాడు కదా ట్రేడ్ యూనియన్ నాయకుడు, ఆయన ఎవరో ఉన్నారు కదా, ఆయన మెయిన్ రెడ్డి నాయకులు అన్నారు, ఆయనేనా మెయిన్? ఇప్పుడు జానారెడ్డి అనే అతను నున్న ప్రాంతం నుంచి వచ్చిన వ్యవహారం కాదండి. ఇప్పుడు ఆయన ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ చేస్తున్నాడు కదా, ఆయన పేరేంటి? గౌతమ్ రెడ్డి. గౌతమ్ రెడ్డి కానీ ఇంకా ఆ రెడ్డి లాబింగ్ అనేది ఆ కాన్స్టిట్యున్సీలో ఉంది. దాని వ్యతిరేకత మల్లాది విష్ణుకి వ్యతిరేకంగా ఉన్నమాట వాస్తవం. ఈవెన్ మల్లాది విష్ణుకి ఆ కాన్స్టిట్యున్సీలో అభ్యర్థిత్వం ఖరారు చేసినా సరే అది గెలుపుకు సుదూరం ఉంది అన్నమాట వాళ్ళకి తెలిసిన విషయమే, పార్టీ అధిష్టానానికి కూడా, వైసీపీ అధిష్టానానికి. మొన్న గాలిలో కూడా వైసీపీ అంత స్వీప్ గా 151 భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా కేవలం 1000 ఓట్లు లోపే. 1000 ఓట్లు కూడా లేవండి, 26 ఓట్ల ఏమో, 26 ఓట్లు మల్లాది విష్ణు గెలిచింది, 26 ఓట్లు, నథింగ్. అది అంత స్వీప్ లో కూడా ఆయన ఆ మేరకు విజయం సాధించారంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తీవ్ర వ్యతిరేకత, అతని వ్యక్తిగతమైన వ్యతిరేకత, పార్టీ వ్యతిరేకత ఉంది. ఇప్పుడు మీరన్నట్టు సుభాకర్ గారు మీరన్నట్టు ఇక్కడేమో వెల్లంపల్లికి 100% వ్యతిరేకత, లేకపోతే 90% వ్యతిరేకత, ఇక్కడేమో మల్లాది విష్ణుకి 70% వ్యతిరేకత. ఆల్రెడీ 70%, ఆల్రెడీ 90% వ్యతిరేకత ఎదుర్కొంటున్న వ్యక్తులను తీసుకొచ్చి మళ్ళీ అక్కడే పెడితే ఏం ఆశించి పెడుతున్నట్టు? అంటే ఆ సీటు మీద వైసీపీకి ఆశలు లేవనుకోవాలా? ఇంకా అది 100% అది నోన్ ఫ్యాక్ట్. ఆశలు లేవు అనుకోవాలి. వెల్లంపల్లిని ఎక్కడోసారి ప్లేస్ చేయాలి. ఆ ప్లేస్ చేసే ఉద్దేశం, ఆ ప్లేస్ చేసేదానికి ఇప్పుడు నాట్ ఓన్లీ వెల్లంపల్లి, చాలా మందిని ఇదర్ కామాల్ అదర్ అని చెప్పేసి మారుస్తూ ఉన్నారు. ఆ మార్చే క్రమంలో ఈ మార్పుల మూలాన జరగబోయే పెను మార్పులు అవి పార్టీకి, వైసీపీ పార్టీకి పాజిటివ్ గా మారిద్ది అనేది ఎక్కడ అవకాశం లేదు. వెల్లంపల్లి పోతే పోనీ అనుకుని ఆ సీట్ కేటాయించారు. మనం ఇవ్వాలి కాబట్టి, మనకు ప్రజలు ఉంది కాబట్టి ఇవ్వాలి, ప్లేస్ చేయాలి, ఎక్కడో చోట అకామిడేట్ చేయాలి. మల్లాది విష్ణుకి ఇవ్వడానికి అవకాశం లేదు, మల్లాది విష్ణుకి వ్యతిరేకత ఉంది, దానికంటే ఇతను పెడితే అనేది ఇక ప్లేస్ చేయాలి. దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే అక్కడ బ్రాహ్మిన్ కమ్యూనిటీకి సంబంధించి దాదాపు 30,000 ఓట్లు ఆ సత్యనారాయణపురం ఏరియాలో, ఆ కాన్స్టిట్యున్సీలో ఆ బ్రాహ్మిన్ కమ్యూనిటీ ఓట్లు మల్లాది విష్ణుని బ్రాహ్మిన్ కమ్యూనిటీ వాళ్ళు ఓన్ చేసుకుంటారు. మా కమ్యూనిటీ తరపున ఈ రాష్ట్రంలో మాకు ఒక రిప్రజెంటేటివ్ ఉన్నాడు అనేలాంటి పరిస్థితి మల్లాది విష్ణుకి. వాళ్ళ అసోసియేషన్ లో కూడా అతనికి పట్టున్నమాట వాస్తవం. ఇప్పుడు వాళ్ళు వ్యతిరేకం అయ్యారు. వైశ్య సామాజిక వర్గానికి మా సీటు తీసుకొచ్చి వైశ్య సామాజిక వర్గానికి ఎలా ఇస్తారని చెప్పేసి అక్కడక్కడ అసంతృప్తి జ్వాలలో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి. నిన్నటి నుంచి వెల్లంపల్లి, మల్లాది విష్ణు ఇద్దరు అందుబాటులో లేకుండా పోయారు, కానీ ఇద్దరు కలిశారని ఒక వార్తలు వింటున్నాం. ఇప్పుడు మల్లాది విష్ణు స్టెప్ ఏంటి అసలు? ఇద్దరు కలిశారు, చర్చించుకుంటున్నారని వింటున్నాం. మల్లాది విష్ణు పార్టీ కేడర్కి కానీ, లోకల్ నాయకులకు కానీ అందుబాటులో లేరు. ఇంకా చెప్పాలంటే వైసీపీ అధిష్టానానికి కూడా అందుబాటులో లేరు అనేది కూడా నడుస్తుంది. ఈ రాష్ట్రంలో శరవేగంగా పరిణామాలు తీవ్రంగా పెనుమార్పులు గురవుతా ఉన్నాయి. ఆ షర్మిల ఎంట్రీ, రేపు ఎల్లుండో ఆవిడ కాంగ్రెస్ పార్టీ చీఫ్ అవుతుంది అనే దానికి, ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ తో నేను షర్మిలతో నడుస్తాను అన్న పరిస్థితి. ఈయన కూడా మల్లాది విష్ణు కూడా షర్మిలతో టచ్ లో ఉన్నారు అనేది కూడా నడుస్తుంది. ఒక 2 రోజులు పోతే కానీ పూర్తి స్పష్టత మీడియాకి అందుబాటులో రావటం, ఆయన ప్రెస్ మీట్ పెట్టడం, అలాంటి సంకేతాలు ఏమన్నా ఉన్నాయా సుభాకర్ గారు? అలాంటి సంకేతాలు ఏమన్నా ఉన్నాయా కాంగ్రెస్ లోకి వెళ్ళే? తప్పకుండా ఉన్నాయి సంకేతాలు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కూడా, కాంగ్రెస్ అధిష్టానం కూడా, ఇప్పుడు ఇక్కడ ఎవరైతే పిసిసి చీఫ్ గా ప్రజెంట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ డేటా సేకరించి మీకు అవకాశం కల్పిస్తాము, మనకి తెలంగాణలో గవర్నమెంట్ ఉంది, ఢిల్లీలో రేపు మనం అధికారంలోకి వస్తున్నాము, మన పరిస్థితి బాగుంటది, మెరుగ్గా ఉంటది, మీరు మన దాంట్లోకి మీకు సొంత మాతృ సంస్థలోకి వచ్చినట్టే ఉంటది, మీకు కంఫర్ట్ జోన్ ఇస్తాము, అదే కాన్స్టిట్యున్సీలో మీరు పోటీ చేయొచ్చు అనే లాంటి అభయం ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. రైట్. ఇప్పుడు ఇక బోండా ఉమా కంప్లీట్గా బోండా ఉమానే కన్ఫర్మ్ చేసినట్టు అనుకోవాలా? టీడీపీ విజయవాడ సెంట్రల్ నుంచి, అంటే మనం సెంట్రల్ గురించి చర్చిస్తున్నాం కాబట్టి
ఈ మిగతా పార్టీల గురించి కూడా చర్చించాల్సి ఉంటుంది కదా. బోండా బొమ్మ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన పలు కార్యక్రమాలు శరవేగంగా చేసుకుంటూ పోతున్నారు. ఇంకో పక్కన కేసు నుంచి అని ఏదైతే పార్లమెంట్ వ్యవహారంలో విజయవాడ పార్లమెంట్ వ్యవహారాల్లో యాక్టివ్గా పనిచేస్తున్న, సేవా కార్యక్రమాల్లో యాక్టివ్గా పనిచేస్తున్న చిన్నితో సమన్వయం చేసుకుంటూ చాలా కార్యక్రమాలు ఇప్పటికే వాళ్ళు సక్సెస్ఫుల్గా చేసుకుంటూ వెళ్ళారు. 100% సెంట్రల్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బోండా ఉమామహేశ్వరరావు ఖరారైనట్టే అని అదే ఉదయం నుంచి నిన్నటి నుంచి ఎప్పుడైతే వైసీపీ రెండో లిస్ట్ రిలీజ్ అయిందో అప్పటి నుంచి చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో బోండా ఉమాకి 1,00,000 మెజారిటీ గ్యారంటీ వెల్లంపల్లి మీద అని కొన్ని పోస్టులు నడుస్తూ ఉన్నాయి. మరీ అంతలా ఉంటుంది ఆ పరిస్థితి. సరే 1,00,000 రాకపోవచ్చు, కొంతమేర హైయెస్ట్ మెజారిటీ వచ్చినా కానీ ఒక రకంగా మీరు చెప్పినట్టు సిటీలో హైయెస్ట్ మెజారిటీ వచ్చే పరిస్థితి సెంట్రల్కి, ఈస్ట్ కాన్స్టిట్యున్సీకి, ఈస్ట్ సెంట్రల్ ఇప్పుడు ఈ అభ్యర్థిని ప్రకటించారు కాబట్టి వైసీపీ ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో, వెస్ట్ సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో నువ్వా నేనా అన్నట్టు మెజారిటీలో పోటీ పడతాయి అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు.